ఎలాంటి ప్రణాళిక నిబంధనలు లేకుండా ఉగాది సందర్భంగా కూటమి ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ చూస్తే జోక్ క్యాలెండర్ మాదిరిగా ఉందని, రెండేళ్లుగా నిరుద్యోగుల జీవితాలతో చంద్రబాబు ఆటలాడుకుంటున్నాడని ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ ఫైర్ అయ్యారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికలప్పుడు 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి 1.72 లక్షల మంది ఉద్యోగులను తొలగించే వారి కుటుంబాలను రోడ్డున పడేశారని వివరించారు. 4 విడతల్లో 41 నోటిఫికేషన్లతో 10,000 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పడం చూస్తుంటే ఇదంతా జరిగే పని కాదని, నిరుద్యోగుల అసహనం పెళ్లుబెక్కుతుందని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన మాటలకు అధికారంలోకి వచ్చాక చేస్తున్న పనులకు అసలు పొంతనే లేదని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పవన్ కళ్యాణ్, నారా లోకేష్ లకు మంత్రి పదవులు, నాగబాబుకి ఎమ్మెల్సీ ఉద్యోగం వచ్చింది తప్ప నిరుద్యోగుల జీవితాలు రోడ్డున పడ్డాయని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చాక ప్రజల సొమ్ముతో ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ జల్సాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తక్షణమే పెండింగ్ బకాయిలతో కలిపి నిరుద్యోగ భృతి చెల్లించాలని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇది జాబ్ క్యాలెండర్ లా లేదు, జోక్ క్యాలెండర్ లా ఉంది. నిరుద్యోగుల బ్రతుకులతోటి బంతాట్లాడుతున్నట్టుగా కూటమి ఇచ్చినటువంటి ఈ జాబ్ క్యాలెండర్ కనపడుతుంది. ఈ జాబ్ క్యాలెండర్ లో డేట్లు ఉన్నాయి తప్ప ఉద్యోగాల డేటా లేదు. ఉన్నటువంటి ఉద్యోగాలని 22 నెలల్లో 1,72,000 ఉద్యోగాలని ఊడ్చేసినటువంటి ఈ కూటమి ప్రభుత్వం లేదా లోకేష్ గారు, ఈ లోకేష్ గారి మాటలను గాని మనం ఒక్కసారి గతంలో గాని చూసినట్లయితే 20 లక్షల ఉద్యోగాలు అన్నాడు. నిజమే కదా, 20 లక్షల ఉద్యోగాలు అన్నాడు. మరి ఖచ్చితంగా ఇస్తాడేమో ఈ ఉగాదికి. 2 ఉగాదీలు డుమ్మా కొట్టాడు, ఈ ఉగాది కన్నా ఇస్తాడేమో చూద్దామని నిరుద్యోగులు ఎదురు చూశారు. వాళ్ళ ఆశల మీద, వారి కన్నీళ్ల మీద నీళ్లు జల్లుతూ లోకేష్ గారు ముక్కుతూ మూలుగుతూ 10,060 ఉద్యోగాలను ప్రకటించాడయా. మరి 20 లక్షల ఉద్యోగాలు చెప్పినటువంటి లోకేష్ గారికి 3వ ఉగాదికి 10,000 ఉద్యోగాలు ఇస్తే ఇంక మిగిలిన్నది మీకు 2 ఉగాదులే. మామూలుగా అయితే మీరు వచ్చిన మొట్టమొదటి సంవత్సరమే జాబ్స్ ఇస్తాము, 20 లక్షల ఉద్యోగాలంటే సంవత్సరానికి 5 లక్షల ఉద్యోగాలు లేదా కనీసం 4 లక్షల ఉద్యోగాలు ఇస్తే తప్ప ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండదు అని ప్రజలందరూ ఎదురు చూశారు. మరి లాస్ట్కి వచ్చేటప్పటికి 10,000 ఉద్యోగాలు ఇస్తే మీరే కదా గతంలో చెప్పారు, చాలా ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, మేము వస్తే ఖచ్చితంగా భర్తీ చేస్తాం, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాళ్ళని విస్మరిస్తుందని మా ప్రభుత్వంలో మీరే కదా బాబు గారు, లోకేష్ గారు, పవన్ బాబు గారు వ్యాఖ్యలు చేశారు. గ్రూప్ 1, 2లో దాదాపు 2,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని, ఇంజనీరింగ్ విభాగంలో 20,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని, టీచర్ విభాగంలో టీచర్స్ 25,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని ఆ రోజు చెప్పారు కదా. అంతన్నాడు ఇంతన్నాడు లోకేష్ బాబు గారు, ఎంతో చేస్తాడనుకుంటే మూలనున్న ముంతన్నాడు అన్నట్టుగా ఉంది ఇతని వ్యవహారం. వాస్తవాలకి ఏ మాత్రం పొంతన పోలిక లేనటువంటి విధంగా ఇతని వ్యవహారం సాగుతూ ఉంది. ఆ రోజు నారావారు ఈ రోజు నీరో వారయ్యారు. నీరో చక్రవర్తి ఏ విధంగా ఫిడేలు వాయించుకున్నాడో ఈ రోజు రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి అధ్వాన్నంగా ఉంటుంటే ఈ పెద్ద మనిషి కూడా పిడేలు వాయించుకుంటా ఉన్నాడు. నందమూరి లక్ష్మీపార్వతి గారు కూడా ఈ 10వ తరగతి ఈ మహానుభావుడు ఎంత పాస్ అయ్యాడో కూడా చెప్పింది. నారాయణ గారు బట్ట బాధలు అంతా ఇంత కాదు ఈయన్ని పాస్ చేయడానికి. స్టాండర్డ్ యూనివర్సిటీల్లో చదివానని చెప్పుకుంటాడు. ఎప్పుడు స్టాండర్డ్ యూనివర్సిటీ ఫ్రెండ్స్ ఫోటోలు బయటికి రావు. ఆ పూల్లో ఉన్నటువంటి అమ్మాయిలు తప్ప యూనివర్సిటీలో ఉన్న అబ్బాయిలో అమ్మాయిలో ఎప్పుడు కనపడలా. అనేక అనుమానాలు ఉన్నాయి ఈయన చదువు మీద. అందుకే ఈయన చదువుకున్న వ్యక్తి కాదు, చదువుకున్న వ్యక్తి. ఈయన వర్క్ ఫ్రమ్ హోమ్ అంటుంటాడు ఈ మధ్యకాలంలో. ఎందుకంటాడు తెలుసా? ఎగ్జామ్ ఫ్రమ్ హోమ్ కాబట్టి, ఎగ్జామ్ ఫ్రమ్ హాల్ కాదు కదా. ఏమీ అర్హత లేకపోయినా లోకేష్ గారు మంత్రి అయ్యారు. ఏ పోరాటాలు చేయకపోయినా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రి అయ్యాడు. ఏ మాత్రం ముఖ్యమంత్రిగా పని చేయనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ సెంట్రల్లో చక్రం తిప్పడానికి పోతున్నాడట. నిరుద్యోగులకేమో రైల్వే టికెట్లు కొనుక్కోవడానికి పాటలు పడుతూ ఉంటే వీళ్ళు ఫ్లైట్లలో తిరుగుతూ ఉంటారు. ఈరోజు క్రికెట్ మ్యాచ్ల మీద, డ్రామాల మీద, బంతాటల మీద, ముంతాటల మీద సభలో చర్చిస్తారు తప్ప సామాన్యుడి యొక్క కష్టాలను చర్చించట్లా. ఇస్తానన్నటువంటి జాబ్ క్యాలెండర్ కాకెత్తుకెళ్ళిపోయింది. ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్స్లో జాబులు లేవు. ఆ జాబ్ క్యాలెండర్లో డేట్లు తప్ప ఉద్యోగస్తుల డేటా మనం ఎంత వెతికినా దొరకదు. కొన్ని ఉద్యోగాలు ఇచ్చేసిన తర్వాత ఏ సెక్షన్లో ఎప్పుడు ఇస్తారు అంటే 4 టర్ముల్లో 41 నోటిఫికేషన్లతోటి ఆ ఉద్యోగాలు భర్తీ చేస్తారు. అంటే ఎప్పటికైద్దా స్వామి ఇది?